హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిలీప్ A to Z వీడియోస్. ఇప్పుడు మన ఎనమాలు చూస్తున్నారు కదా, పగటి వేషాలు వేస్తారనమాట వీళ్ళు. మన సంక్రాంతి సంప్రదాయాలు అన్నీ తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళని ఆదరిస్తేనే. ఫ్రెండ్స్, మీరు ఇన్ని రోజుల పాటు శక్తి వేషాలు చూశారు కదా. అయితే ఇలాంటి శక్తి వేషాలు వేయడానికి వీళ్ళ యొక్క ఎంత కష్టపడతారు, ఏ టైంకి లేస్తారు మనోడు చెప్తాడు ఒకసారేనండి. ఉదయాన్నే 3 గంటలు లేస్తాం అన్న. 3 గంటలు లేచి వస్తాం, వచ్చి మేకప్ వేసుకుంటాం. మేకప్ వేసుకునేప్పటికి 6-7 అయింది. మన గ్రామంలోకి బయలుదేరుతాం వేషాలు వేసుకుని. బయలుదేరామంటే తిరుగుతాం. తిరిగేపాటికి మన గ్రామం మొత్తం, ఈ గుండుగోలు గ్రామం తిరిగేపాటికి 2 అయింది. 2 గంటల తర్వాత మేము మరి ఈ మధ్యలో టిఫిన్లు కానీ అలాంటివి టీ కూడా తాగు, కనీసం చెప్పులు కూడా లేకుండా చూస్తున్నాను నేను. అవును, ఎక్కడన్నా కొద్దిగా బాధగా ఏదన్నా రాయా గుచ్చుకుంటే ఫ్యాన్ ఆడిపోద్ది. అది ఇలా తిరుక్కొని 2ంటికి ఆశ్రమం ఇప్పేసి స్నానం చేసి అప్పుడు భోజనం తింటాం. అది డేరాలు వేసుకొని మంచు గుర్తానే ఉంటది. పిల్లలు అందరూ అక్కడే ఉంటారు. సంక్రాంతి సంప్రదాయాలు అన్ని తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళని ఆదరిస్తేనే మన సంక్రాంతి అనేది ఎలాగుంటుంది, మన సంస్కృతి ఏంటి, మన ఆచారాలు ఏంటి, మన పద్ధతులు ఏంటి అనేది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళకి మంచి ఇది ఉంటుంది. మన సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరము సంక్రాంతి రూపంలో తెలియజేస్తారనమాట. ఏదో సంక్రాంతి నెలగంట పెట్టాక నెలగంట రోజున మేము అక్కడి నుంచి ఆశాలు మొదలు పెడతాం. ఒక వారం రోజులు ఆశాలు మొదలు పెట్టి చెట్టుగాలను దాకా చేసుకొని సంద ఇదిగో మాయిలవాడి వేషం వేషం మీద మేము డబ్బులు ఏదో 50 ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 100 ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 500 ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఎవరి వాళ్ళు కూడా ఉంటారు. అది ఇలాంటి వాళ్ళని దయచేసి మన సంప్రదాయం తెలియజేయాలంటే ఇలాంటి వాళ్ళని కంపల్సరీగా ఎంకరేజ్ చేయండి. అది ఫ్రెండ్స్, వీళ్ళ కష్టాలు విన్నారు కదా. సార్ ఎప్పుడైనా ట్రై చేద్దాం, వీళ్ళది ఒకసారి ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. రోడ్డు పక్కనే అదే ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ బాయ్, నమస్తే. ఓకే, గుడ్.